వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాత్మతో మనకు దుర్వినియోగపరచుచు మన అద్వితీయ నాథులను ప్రభువైన యేసు క్రీస్తును విసర్జించుచున్నారు. ఈ తీర్పు పొందుటకు వారు పూర్వమందే సూచింపబడి ఉన్నారు. చాలా క్రీస్తు ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క విశ్వాసులారా, కూడిన మనకెవరకును మన ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క నామమున కృపా సమాధానములు, మహిమ దీవెనలు, ఆశీర్వాదములు పెట్టుగా దేవుడు మనకి పిల్లలకు అనుగ్రహించుగాక. ఆమేన్. కొద్ది నిమిషాలు మనసు పెట్టి దేవుని మాటలు ఆలకించాలని దేవుని సేవకునిగా మీకు మనవి చేయించున్నాను. ఈ కడవరి దినములలో ప్రజలు ఎలా ఉంటారో దేవుడు తన యొక్క వాక్కు ద్వారా మనకు తెలియచేయించున్నాడు. యూదా పత్రికలో యూదా 4వ వచనములో వ్రాయించిన మాట ఏమిటంటే, ఆ వచనమంతా వివరించడానికి సమయం సరిపోదు, కానీ మన దేవుని కృపను కామాత్మత్వమును దుర్వినియోగపరచు మన అద్వితీయ నాథులను ప్రభువైన క్రీస్తును విసర్జించే వారిగా లేక విడిచిపెట్టే వారిగా కనబడుచున్నారు. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే 2024 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి యేసుక్రీస్తు వారు వచ్చారు. మానవులందరి కొరకు ఆయన ఈ భూమి మీదకి వచ్చారు. వచ్చిన ప్రభుని అనేక మంది విసర్జించారు, లేక తృణీకరించారు, లేక నిరాకరించారు. మాకు వద్దు, ప్రభువు మాకు వద్దు అని వారు ప్రభువుని విడిచిపెట్టిన వారు కనబడతారు. మొదటిగా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు వారు ఏ యొక్క యూదులలో అయితే ఆయన జన్మించారో ఆ యూదులే, ఎక్కువ మాటలు చెప్పాలంటే తన సొంత జనులే, తన స్వజాతియే ఆయనను విసర్జించారు. అందుకే బైబిల్లో ఏమని వ్రాయబడింది? యోహాను సువార్తలో వినాలి. ఎక్కడికి వచ్చాడట? తన స్వకీయుల యొద్దకు, తన సొంత ప్రజల యొద్దకు వస్తే ఆ యూదులే ఆయనను అంగీకరించలేదు, లేక ఆయనను చేర్చుకోలేదు, ఆయనను నమ్మలేదు, ఆయనను విసర్జించినట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అదే మాటలు అపోస్తుల కార్యముల గ్రంథంలో 3వ అధ్యాయం 14వ వచనములో అక్కడ కూడా వ్రాయబడిన మాటలు ఒకసారి, మీరు పరిశుద్ధులను నీతివంతులైన నిరాకరించి నరహంతకుడైన మనిషిని మీకు అనుగ్రహింపమని అడిగి, ఎవరిని మీరు నిరాకరించారు? నీతివంతుడైన పరిశుద్ధుడైన ప్రభువుని మీరు నిరాకరించారు, లేక ప్రభువుని మీరు విసర్జించారు, విడిచిపెట్టారు. నరహంతకుని కోరుకున్నారు, దుర్మార్గుని కోరుకున్నారు. యేసుక్రీస్తు వారి శిలువ కాలంలో వారు బరబ్బను మాకు విడుదల చేయండి, యేసును కొరడాలతో కొట్టి శిలువ వేయమన్నారు. కనుక మొదటిగా యూదులే ఆయనను విసర్జించి ఉన్నారు, లేక నిరాకరించి ఉన్నారు, తృణీకరించి ఉన్నారు. రెండవదిగా చూసినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు పెరిగిన నజరేతు, ఈ నజరేతు గ్రామంలో కూడా నజరేతు వారు ఆయనను విసర్జించినట్టుగా బైబిల్లో మనకు కనబడుతుంది. ఒకసారి మార్కు సువార్తలో 6వ అధ్యాయం 3వ వచనంలో, మార్కు సువార్త 6వ అధ్యాయం 3వ వచనంలో, ఇతడు మరియ కుమారుడు కాడా,
ఇతడు యాకోబు, యోసే, యూదా, సీమోను అన్నవారి సహోదరులకు వడ్లవారు కాడా? ఇతని సహోదరి మనులందరూ మనతో ఉన్నారు కాదా అని చెప్పుకొనుచు ఆయన విషయమై అభ్యంతరపడింది. ఈ నజరేతు వారు అంటున్నారు, యేసుక్రీస్తు వారు అక్కడ ఆయన విశ్రాంతి దినమున సమాజ మందిరములోనికి వెళ్ళి దేవుని వాక్యమును బోధిస్తూ ఉంటే ఆ బోధ విన్నవారు బోధకు అంగీకరించకుండా వారు ఏమంటున్నారమ్మా, మనోడే కదా ఇతడు, ఎవరు చెప్పండి? మరియ కుమారుడు కాదా? మన ఊళ్ళో ఉంది కదా, మరియ కుమారుడు కాదా? వీరి యొక్క సహోదరుడు యాకోబు, యోసే, యూదా, సీమోను అనువారు వారి యొక్క సహోదరుడు వంటవాడు కాదా? ఇతని సహోదరి మనులందరూ మనతో కూడా ఉన్నారు కాదా అని చెప్పుకొనుచు ఆయన విషయమై అభ్యంతరపడి. అందుకు ప్రభు ఏమన్నారు? అందుకు యేసు, ప్రవక్త తన దేశములోను తన బంధువులలోను తన ఇంటి వారిలోను తప్ప మరి ఎక్కడను ధనహీనుడు కాడని చెప్పును. ఎంత గొప్ప బోధకుడైనా, ఎంత గొప్ప ప్రవక్త అయినా తన సొంత గ్రామంలో, సొంత ఊరిలో గనుడు కాలేడట. పుట్టి పెరిగిన ఊరిలో ఏమంటారు? ఎంత బాగా బోధించినా ఏం చేసినా ఏమంటారమ్మా? మనవాడే కదా, మన ఊరి వాడే కదా, ఫలానా వారికి బాబు కదా అని మాట. ఇక్కడ యేసు ప్రభు వారిని నజరేతు వారు కూడా విసర్జించారు. ఇంకో మాట కూడా మనకు బైబిల్లో కనబడుతుంది. లూకా సువార్తలో 4వ అధ్యాయం 28, 29 వచనాల్లో, లూకా సువార్త 4:28, 29 సమాజ మందిరములలో ఉన్న వారందరూ ఆ మాట విని ఆగ్రహముతో నిండుకొని లేచి ఆయనను పట్టణములో నుండి వెళ్ళగొట్టి ఆయనను తలక్రిందులుగా పడద్రోయవలెనని తమ పట్టణపు కట్టబడిన కొండపేట వరకు ఆయన తీసుకెళ్ళిపోయి, అయితే ఆయన వారి మధ్య నుండి దాటి తన మార్గంలో వెళ్ళిపోయి రాళ్లతో కొట్టాలనుకున్నారు. కొండ మీదికి పైకి ఎత్తైన స్థలానికి తీసుకుని వెళ్ళి క్రింద పడేయాలనుకున్నారట. ఎందుకు? అక్కడ రాయబడుతుంది, ఆయన బోధించాలన్నట్టు. గ్రంథము తీసుకుని దేవుని వాక్యం చెబుతుంటే ఆ మాటలు వారికి ఇష్టముగా లేవు. కొన్నిసార్లు దేవుని వాక్యము అది నీ గురించే దేవుడు మాట్లాడుతున్నప్పుడు అది మార్చుకుంటే మంచిది, కానీ అలా మార్చుకోకుండా బోధించి ఆ బోధకుడి మీద కోపడడం అనేది అది దేవునికి విరుద్ధమైన కాలం. ఆయన బోధ వారికి తగినట్లుగా ఉంది. ఆ మాటలన్నీ వినగానే వారికి ఏమొచ్చిందట? కోపం వచ్చింది. కోపంతో ఆయనను ఆగ్రహంతో నిండుకొని ఆయనను రాళ్ళతో కొట్టాలనుకున్నారు, కింద పడవేయాలనుకున్నారు. రెండవదిగా నజరేతు వారు ఆయనను అంగీకరించలేదు. మొదటిగా యూదులు ఆయనను అంగీకరించలేదు. రెండవదిగా నజరేతు వారు ఆయనను అంగీకరించలేదు. ఇక యేసుక్రీస్తు వారు అనేకమైన అద్భుతాలు చేయించు ఆయన 3.5 సంవత్సరాలు అనేకమైన అద్భుతాలు చేశారు. ఈ అద్భుతాలు చేసిన యేసుక్రీస్తు వారిని మా ఊర్లో ఉండాలని కోరుకోవాలి, కానీ గదరేనీయుల దేశములకు ఆ ప్రాంతానికి పంపినట్టు ఆ ప్రాంతవాసులు ఏమంటున్నారు? మత్తయి సువార్త 8వ అధ్యాయం 34వ వచనం, మత్తయి 8:34లో ఏమంటున్నారు? ఇదిగో ఆ పట్టణస్థులందరూ యేసును ఎదుర్కొన వచ్చి ఆయనను చూచి తమ ప్రాంతములను విడిచిపోమని ఆయనను వేడుకొనిరి. ఏమంటున్నారమ్మా?
మాట్లాడతారు, మా ప్రాంతం నుండి వెళ్ళిపోతుంది, మా ఊరికి రావద్దు. ఎందుకు? ఏం చేశారు యేసయ్య? ఏం తప్పు చేశారు? 28వ వచనంలో ఆయన అద్దరినున్న గదరేనీయుల దేశము చేరగా దయ్యమును పట్టిన 2 మనుషులు సమాధులలో నుండి బయలుదేరి ఆయన ఎదురుగా వచ్చి, మీరు మిగుల ఉగ్రులైనందున ఎవడును ఆ మార్గమున వెళ్ళలేకపోయారు. 2 మనుషులు దయ్యాలు పట్టాయి. వాళ్ళు సమాధుల్లో ఉన్నారు. ఊరు బయట సమాధులు ఉంటాయి కదా, సమాధుల్లో ఉన్నారు. ఆ సమాధుల్లో దయ్యాలు పట్టిన వాళ్ళు ఉన్నందును బట్టి ఎవ్వరూ ఆ ప్రాంతానికి వెళ్ళడానికి అవకాశము లేదు. భయపడిపోయేవారు, గురులైపోయి ఉన్నారంట వారు. ఎవరు వస్తే వారిని కొట్టేస్తారు, వారిని బంధించిన సంఖ్యలు తెప్పేసుకుంటారు. వస్త్రాలు కూడా లేకుండా దిగంబరులుగా వారు సమాధుల్లో ఉన్నారు. అలాంటి వారిని యేసు ప్రభువారు వారిలో ఉన్న దయ్యాన్ని వెళ్ళగొట్టారు. ఆయన చూడగానే అవి కేకలేస్తున్నాయి. తర్వాత వచనాలు రాయబడింది కదా, కేకలు వేసామంటున్నా, ఆయన నజరేయుడైన యేసు, మాతో నీకేం పని? కాలం రాకముందే మమ్మల్ని హింసించడానికి వచ్చావా? మేము వెళ్ళిపోతాం, నీవు ఆజ్ఞాపిస్తే పందులలోనికి వెళ్ళిపోతాం వచ్చి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత అందరూ ఏం చేయాలి? ఈ దయ్యాలు పట్టడంతో మనశాంతి ఏమన్నా బ్రతికేవాళ్ళు, ఆ దారిలో వెళ్ళాలంటే భయపడేవారు. నీ వచ్చి ఎంత మంచి పని చేసావు యేసయ్యా, మా ఊళ్ళోనే ఉండయ్యా అనాలా? ఏమంటున్నారమ్మా? మా ఊరు విడిచిపెట్టి ఆ ప్రాంతం నుండి వెళ్ళిపోలేము, ఆ ప్రాంతానికి నువ్వు రావద్దు. గమనించాలి ప్రియులారా, ఇక్కడ ఈ గదరేనీయుల దేశము వారు కూడా, లేక ఈ ప్రాంతము వారు కూడా యేసు ప్రభువుని అంగీకరించలేదు, తృణీకరించారు, వెళ్ళిపోమన్నారు. ఇంకా చెప్పాలంటే బైబిల్ గ్రంథంలో చాలా మంది ఆయనను అంగీకరించని వారుగా కనబడుతున్నారు. ఆయన శిష్యులలో 12 మంది శిష్యులలో ఒక్కడైన పేతురు అలా తాను దేవుని సన్నిధిలో క్షమాపణ కోరాడు. కానీ అంతకు మునుపు యేసును బంధించి సిలువకు తీసుకుని వెళ్తుంటే అక్కడ చలిమంట దగ్గర కూర్చున్న పేతురు గారు ఏమన్నారు? మత్తయి సువార్త 26వ అధ్యాయంలో 4వ వచనం, 26:34. యేసు అతనిని చూచి, ఈ రాత్రి కోడి కూయక మునుపే నీవు నన్ను ఎరుగవని మారు చెప్పెదవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. 26:70 వచనం కూడా చదువు. 26వ అధ్యాయం 70వ వచనం. అందుకతడు నేనుండలేదు, నీవు చెప్పు సంగతి నాకు తెలియదని అందరి ఎదుట అనెను. పేతురు వెలుపట కూర్చుండి ఉండగా ఒక చిన్న అతని ఎదుకు వచ్చి, నీవును గలిలయుడకు తిరిగినోడివే కదా. మరి కొంతసేపు అయిన తర్వాత గమనించాలి, అతడు నడువలోనికి వెళ్ళిన తర్వాత మరి ఒక చిన్నది అతన్ని చూచి, నీవును నజరేయుడకు యేసుతో కూడా వీడును నజరేయుడకు యేసుతో కూడా ఉండినని అక్కడి వారితో చెప్పగా. తర్వాత 72 చదవమా. అతడు ఒట్టు పెట్టుకొని నేను ఉండలేదు, ఆ మనుషుని నేను ఎరుగనని అలా చెప్పాడు. గమనించి రెండవసారి కూడా ఏమంటున్నాడు? ఏం పెట్టుకుంటున్నాడు? మాట్లాడలేదమ్మా. ఏం పెట్టుకుంటున్నాడు? సాధారణంగా మనుషులు ఏం పెట్టుకుంటారు? దేవుని పిల్లలు ఒట్టు పెట్టుకోరు. ఏమంటారు? అమ్మతోడు, ఎవరితోడు? నామతోడు. నామతోడు అన్నారు ఎక్కువ, కానీ చాలా వరకు ఎవరితోడు? అమ్మతోడే అంటారు. మరి కొంతమంది నాతోడు అంటారు, మరి కొంతమంది దేవునితోడు అంటారు. ఇక్కడ పేతురు ఎవరితోడు అంటున్నాడు? ఒట్టు పెట్టుకుంటున్నాడు. ఇదిగో నా తోడు, నేను యేసునే ఎరుగను, ఆయన పేరే నాకు తెలియదు. ఇక్కడ పేతురు కూడా ప్రభుని విసర్జిస్తూ విడిచిపెడుతున్నాడు. మూడవదిగా మనం అక్కడ
చదవాలి 73. కొంతసేపు అయిన తర్వాత అక్కడ నిలిచి ఉన్న పేతురు వద్దకు వచ్చి, నిజమే నీవును వారిలో ఒకరివే, నీ పలుకు నిన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నదని అతనితో చెప్పి, అందుకతడు ఆ మనుషుని నేను ఎరుగను అని చెప్పి శపించుకున్నట్టు ఒట్టు పెట్టుకున్నట్టు మొదలు పెట్టి వెంటనే కోడి కూసెను. గమనించాలి, ఏమంటున్నాడయ్యమ్మా? యేసును నేను ఎరుగనే ఎరుగను, ఒట్టు పెట్టుకొని చెప్తున్నాడు, శపించుకుంటున్నాడు. వెంటనే కోడి కూసింది. ఆ మాట పేతురు కూడా నీ కొరకు అవసరమైతే నా ప్రాణం ఇస్తానని చెప్పిన పేతురు, అందరూ అభ్యంతరపడినా నేను అభ్యంతరపడదని చెప్పిన పేతురు కూడా ఇప్పుడు ఏమంటున్నాడు? యేసు ఎవరో నాకు తెలియదు. ఎన్ని అద్భుతాలు చూశాడు, ఎన్ని బోధలు విన్నాడు. అక్కడ అంటున్నారు కదా, నీ మాట సాక్షి. నీ పలుకులు చూస్తుంటే యేసు ప్రభు పలికినట్లుగానే ఉంది. యేసు ప్రభు ఎలా మాట్లాడతారో నువ్వు ఎలా మాట్లాడుతున్నావు. నీ పలుకే నేను కూర్చి సాక్షి చెప్తుందని అప్పుడు శపించుకుంటుంది. యేసు ఎవరు? అయితే ఇక్కడ యూదా రాసేది ఏమిటంటే, ఈ దినములలో, ఈ కడవరి దినములలో కూడా చాలా మంది ప్రభువుని విసర్జిస్తారు, విడిచిపెట్టి వెళ్ళిపోతారు. ఎందుకు అనంటే రకరకాల బోధలు, బైబిల్కు విరుద్ధమైన బోధలు. నాకు చదువుకున్న కామాతులతకు దేవుని కృపను మార్చారు. అది కొంతమంది బోధ ఏంటంటే, ఎన్ని పాపాలైనా చేయొచ్చు, ఆత్మ బాగుంటే చాలు, శరీరం ఏమైనా చేయొచ్చు బోధించే బోధన. రకరకాల బోధలు ఈ భూమి మీద ఉన్నాయి కనుక చాలా మంది బోధన విని కొన్నిసార్లు విన్నప్పుడు నిజంగా వారు మాట్లాడే మాటలకు బాధపడుతుంది. చాలా చోట్ల ఇబ్బంది పడుతుంది. విశ్వాసులైన వారికి సరైన బోధ లేక, సరైన ఆ ప్రవర్తన కలిగిన వారు వారికి బోధించేవారు లేక ఇబ్బంది పడుతుంది. వాళ్ళు చెప్పే మాట ఏంటంటే, మేము వెళ్ళే చోట వారు ఎలా ఉన్నారు, వారు ఎలా చేస్తారు, మేమేం నేర్చుకోవాలి, అవసరమైతే మేము చర్చి కూడా విడిచిపెట్టేవారు. కనుక ప్రియులారా, ప్రభువును విసర్జించేవారు ఈ కడవరి దినములలో చాలా మంది అవుతారు. నా యొక్క సేవా అనుభవంలో చూశాను నేను. చాలా మంది దేవుని యొద్దకు వచ్చి మేలులు పొంది ఆశీర్వాదాలు పొంది మరణ విడిచిపెట్టిన వారికి ఆశీర్వాదం అని లేదు. బయట విడిచిపెట్టి వెళ్ళిపోయిన వారికి ఆశీర్వాదం ఉంటుందా? అమ్మ చెప్పాలయ్యా, ఆశీర్వాదం. అందుకనే ఒక తీర్మానం, మనం ఎప్పుడు ఒక తీర్మానం, చావైనా బ్రతుకైనా నేను నీ కొరకు, నాకు కార్యం జరిగినా జరగకపోయినా, మేలు జరిగినా జరగకపోయినా నాకు నీవే తండ్రి అని ఎవరైతే సంపూర్ణముగా దేవుని మీద ఆధారపడతారో అదే నిజమైన విశ్వాసం. కానీ కడవరి దినములలో చాలా మంది ఈ రాకడ దినములలో ప్రభువును విసర్జించేవారు. దేవుని యొక్క వాక్యములో కొన్ని వచనాలు మనం చూసినట్లయితే, ఎందుకు వారు విడిచిపెట్టుచున్నారు అనే మాటలు బైబిల్లో మనకు కనబడుతూ ఉన్నాయి. కారణం ఒకటే, ప్రజలకు సరి అయిన బోధ లేనందున. రకరకాల బోధలు వినబడుచున్నందున ఏ బోధ మంచిదో తెలియక కొందరు ప్రభువును విడిచిపెట్టవలసిన పరిస్థితి. ఒకసారి చదువుకున్నాం దేవుని యొక్క వాక్యంలో. పేతురు రాసిన రెండవ అధ్యాయం మొదటి వచనం. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో నుండి, అటువలే మీలోను అబద్ధ బోధకులు, వీరు తమను కొనిన ప్రభువును కూడా
విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగు చేసుకొనొచ్చు నాశనకరములు భిన్నాభిప్రాయములకు రహస్యముగా బోధించుచున్నాను. భిన్నాభిప్రాయమైన బోధన. ఎవరితో వాటిగా ఒకరిని మనం విమర్శించకూడదు. బైబిల్ చెబుతుంది అందరూ మనందరం యాజకులమే అని చెప్తుంది. అందరూ సేవ చేయొచ్చు, తప్పులేదు. నీవు చెప్పవలసిన సువార్త నీవు చెప్పవచ్చు. ఒకవేళ దేవుడు నిన్ను పిలిచాడా సంపూర్ణమైన సేవకు రావచ్చు. అలా కాకుండా ఈ మధ్య కాలంలో మన విశ్వాసిని ఒక టీం, వారి టీం ఏమిటంటే ఒక్కొక్క వారం ఒకరు వాక్యం చెప్పాలి. మంచిదే, చెప్పాలని ఆశగా చెప్పచ్చు. మాస్టర్ గారు ప్రతి వారం మాస్టర్ గారే కాదు, ఒక్కొక్క వారం ఒకరు చెప్పాలి. ఇంకొక మాట ఏమిటంటే భర్తకు భార్య బాప్తిసం ఇవ్వాలట, భార్యకు భర్త బాప్తిసం అలాగే ఇచ్చేస్తున్నారు. ఒక ఆమె ఇక్కడ గడ్డ ఉండేది, ముందు కూడా మీరు చెప్పినట్టు ఇక్కడ గడ్డ ఉండేదా, డాక్టర్లు ఆపరేషన్ చేస్తే చనిపోతుందని చెప్పారు. కరెక్ట్ బయటకు కనబడి వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసి ప్రార్థనలు వేయగా దేవుడు స్వస్థతని ఇచ్చారు. నా దగ్గరే బాప్తిసం చేసి చదవండి, క్రొత్త నిబంధనలు చదవండి బాప్తిసం గురించి. బాప్తిస్మము ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా యేసు ప్రభువుకు మొదటిగా బాప్తిసం ఇచ్చాడు స్నానికుడైన యోహాను. తాను ఎంతో పరిశుద్ధుడుగా, నీతివంతుడుగా, రోషము కలిగిన ఒక ప్రవక్తగా, మంచి బోధకుడుగా ఉండి తన దగ్గర యేసు ప్రభు బాప్తిసం అపోస్తులైన దేవుని సేవకు ఏర్పాటు చేయబడిన అపోస్తులను బాప్తిసం ఇచ్చారు. ఎవరు పడితే వాళ్ళు బాప్తిసం ఇవ్వాలని బైబిల్లో లేదు. ఏమైపోతున్నారు ప్రజలు? కొంతకాలానికి దేవునే విడిచిపెట్టి వెళ్ళిపోతారు. అదొక ఆయన అంటున్నాడు. అందుకే సంఘంలో ఎవరు ఏం చేసినా ప్రజలు మనల్ని చూస్తున్నారు. బయట కూడా నీ ప్రవర్తన బాగుంటుంది. మన ఒక ఆయన అయ్యా మేమేం చేయాలి? ఆ సంఘంలో ఆరాధన చేస్తారు. అది చూస్తాం మేము. వారం అంతా తాగుతారు, పేకాట ఆడతారు, మందు తాగుతారు, వీడిని తాగుతారు. ఆదివారం రాగానే వాళ్ళే ఆరాధన చేస్తారు. ఆయన అడుగుతున్నాను, నన్ను ఏం నేర్చుకోవాలయ్యా మేము? కాబట్టి దేవుని ఆరాధించేవారు ఒక ప్రత్యేకమైన వారుగా ఉండాలి. దేవుని గురించి బోధ చేసేవారు దేవుని ఏర్పాటులో ఉన్నవారుగా, ఒక పరిశుద్ధమైన ప్రవర్తన కలిగిన వారుగా ఉండాలి అనేది దేవుని చింతమని, దేవునికి మహిమని. ఎందుకు ఈ మాట చెబుతున్నారంటే రహస్యముగా బోధ చేస్తున్నారు. రహస్యముగా చొరబడి సంఘాన్ని పాడు చేయించు, దేవునికి దూరము చేసే పరిస్థితులు ఈ కడవరి దినాల్లో కలుగుతున్నాయి. అందుకే యూదా ఇక్కడ యూదా పత్రిక పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయానికి సంబంధం ఉంటుంది. యూదా పత్రిక మీరు చదివి ఒకే అధ్యాయంగా చదవండి. ఇప్పుడు కాదు, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. అలాగే పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం అంతా కూడా చదివితే యూదా ఏదైతే పేతురు ఏదైతే రాస్తున్నాడో యూదా అంటే రెండింటికి సంబంధం ఉన్నట్టు. ఇక్కడ 2వ అధ్యాయంలో ఏమంటున్నాడు? మొదటి వచనం, 2వ అధ్యాయం మొదటి వచనం చదవమ్మా మరొకసారి. అబద్ధ ప్రవక్తలు రాజాలలో ఉండిరి, అటువలనే మీలోను అబద్ధ బోధకులు ఉన్నారు. గమనించాలి, అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు ఎక్కువ అవుతారు. మన భూదాల సంఘానికి, భూదాలకి చెన్నై నుండి ఒక క్యాండిడేట్ వస్తారు, పాస్టర్ కూడా అలాంటి మన వాళ్ళందరూ ప్రవచనం చెప్పగానే అయిపోయింది. ఇంకా
ప్రవచనం అనేది ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేది కాదు. దేవుడు నాకు కూడా అన్ని వరం ఇచ్చారు. ఎప్పుడు పడితే అది చెప్పను నేను. దేవుడి వాక్యమే ఎక్కువ చెప్పడానికి ఇష్టపడతాను. వరములు లేవని చెప్పను నేను. ప్రతి ఇంటికి వెళ్ళిపోయేది మీ ఇంట్లో అది ఉంది, నీకు ఇది ఉంది అని చెప్తే ఈ మానవులు ఏం చేస్తారు, నమ్మి అతనికి కొంత కానుకిచ్చి మొత్తం అందరిలో తిరిగేది. ప్రతి నెలకు ఒకసారి క్యాండిడేట్స్ పని అదే. ఒక్కొక్క ఇంట్లో 500 ఎంతో 100 ఎంతో కానుకిస్తుందంతా తీసుకోవడం, వెళ్ళిపో. కొంతకాలానికి అలా తిరుగుచు ఒక యవన పిల్లలు పెళ్లి కానీ ఒక అమ్మాయిని తీసుకొని వచ్చి ఎంతో మానవాళ్ళు. అందుకని నమ్మవద్దు అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు దేవుని వాక్యములకు విరుద్ధముగా ఏదైతే బోధ చేస్తూ ఉన్నారో ఆలోచన చేసుకోండి. దేవుడు మీకు జ్ఞానం ఇచ్చారు కదా. మన ముందు బైబిల్ ఉంది కదా, బైబిల్ చదువుకోండి. బైబిల్లో ఉందా లేదా, వారు చెప్పేది బైబిల్లో ఉందా లేక బైబిల్ విరుద్ధముగా ఉందా? యేసు ప్రభు ఎక్కడైనా కానీ మీ ఇంట్లో చేతుబడి చేసి పెట్టారు, ఎక్కడైనా చెప్పారా యేసయ్య? మీ ఇంట్లో చేతుబడి చేశారు, అలా చోట చేశారు, హాస్టల్లో ఇంటికి మధ్యలో చేశారు. ఏమిటిది, ఎక్కడ చేస్తారు? నేను అంటాను, అంత అజ్ఞానమా మీ ఇంట్లో? మీకు తెలియకుండా ఎవడైనా తెచ్చి బండ తీసి అవన్నీ పెట్టే వాళ్ళు మీరు నిద్రపోతారా? అమ్మా ఎక్కడైనా బయటకు వెళ్తే లాక్ చేసి వెళ్తారా, అలాగే వెళ్తారా? ఒకరు అలాగే వెళ్ళారనుకోండి, బండ తీసి వేశారనుకోండి, ఆ సిమెంట్ వేసి ఉన్నారు. ఇప్పుడు ఇంకొకటే ఒక బండ తీసామనుకోండి, కనపడుతుందా లేదచ్చు. ఇంత జ్ఞానమా? ఏది చెబితే నమ్మేదేనా? మీ ఇంట్లో అది పెట్టారనగానే మా పాస్టర్ గారు ఎన్నిసార్లు మా ఇంటికి వచ్చినా మా అయ్యగారికి వరం లేదనుకుంటారు. మా అయ్యగారికి ఏం లేదు, ఈ ప్రవచన వరం లేదు మా అయ్యగారికి. ఈ పాస్టర్ గారు ఎంత బాగా వచ్చి మా ఇంట్లో ఏదో నాతో చెప్తారు వరం వచ్చి, అయ్యో మా ఇంట్లో ఏమో చేశారంట అయ్యా. నేనంటాను ఏమైనా చేసుకొని ఏం కాదని అంటాను నేను. ఒక రోజు ఒక ఇంటికి వెళ్తే ఆమె గడాన్ని తెచ్చి ఇచ్చింది నాకు. ఏప్ప అంటే ఈ మూలకేదో ఉందంట తీయ్యాలి, ఈ మూలకు ఏదో పెట్టాలంటే ఇంట్లో దీన్ని తీసేయాలి. నేను మాత్రం తీయనమ్మా, తీసుకొనివే. ఏమిటిది? శుభ్రం ఎక్కడైనా చేస్తారా? దయ్యాలను కలబడ్డారు. ఒకవేళ నీ ఇంట్లో దయ్యం ఉందా, నీ ఇంట్లో చీకటి ఉందా, నీ ఇంట్లో సాతాను ఉందా, యేసు నామములో ప్రార్థన చేస్తే అది వెళ్ళిపోతుంది అంతే. అదే చెప్తారు. ఏంటి దాని భయపడతారు మీరు? చీకటి కానీ, సాతాను కానీ, మంత్రాలు కానీ, ఏవైనా కానీ నీకేది చేసినా దానికి నీవు భయపడకూడదు. మోకరించి ప్రార్థన చేయి, అది చేసినా అదే వెళ్ళిపోతుంది వెనక్కి. నీ ఇంట్లోకి ఏదైనా ఒక భూత శక్తిని ఎవడైనా మంత్రగాడు పంపించినా అది బయటకు వెళ్ళిపోతుంది. అది నీ ఇంట్లో ఉండదు. నీవు ప్రార్థన చేసుకో, ఒకరి మీద ఆధారపడదు. కనుక ప్రియులారా, దేవుని విశ్వాసులారా, ఇదిగో ఈ యొక్క అబద్ధ బోధకుల వలన కొంతమంది ఏం చేస్తున్నారట, తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జిస్తున్నారు. నీ కొరకు నా కొరకు సిలువ వేయబడి తన రక్తము నుంచి కొన్నారు ప్రభు మనల్ని. మనము కొనబడిన వారము, క్రీస్తు రక్తము చేత కొనబడిన వారే, రక్షింపబడిన వారే, దేవుని పిల్లలుగా పిలువబడిన వారే మరలా లోకంలోకి వెళ్ళిపోతున్నారు, విసర్జించి వెళ్ళిపోతున్నారు. ప్రభువును నిరాకరించి విడిచి వెళ్ళిపోవచ్చున్నారు. తాము కొనిన ప్రభువునే విసర్జించుచున్నారు. రక్తమిచ్చి ప్రాణమిచ్చి కొన్న ప్రభువును విడిచిపెట్టి లోకంలోకి వెళ్ళిపోతున్నారు. చాలా ఈ దినాల్లో జరుగుతుంది. ఎంతో మంది వెళ్ళిపోతున్నారు. అలా వెళ్ళిపోయిన వారు బాగుంటారని ఉంది అక్కడ. అమ్మ ఏముందమ్మా? అలా వెళ్ళిపోయిన వారు, దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోయిన వారు ఏమవుతారట? తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగు చేసుకుంటారట. జాగ్రత్తగా వినాలి. నేను ఎప్పుడు చెబుతుంటాను, ఎన్ని పరిస్థితులు ఉన్నా నీవెవరిని దూరం చేసుకోవద్దమ్మా. మాట్లాడుతున్నా. దేవదాసయ్య గారు ఒక పాట పాడారు. ఏమని? ప్రార్థన ఆలకించినను, ప్రార్థన వినకుండినను,
వ్యర్థమైపోయినను అర్థము కాకుండినను సాధకపరచుము గాని అపార్థము చేయుట హాని గానా చేసుకొనరాదు అపార్థము చేసుకొనరాదు దేవుని నపార్థము చేసుకొనరాదు పరమాత్మ నపార్థము చేసుకొనరాదు. ప్రార్థన ఆలకించు. ప్రార్థన వినకపోయినా, కార్యం జరిగినా జరగకపోయినా దేవాన్ని ఉంటే చాలు. ఒకవేళ నా కార్యం జరగలేదంటే నా పొరపాటే నేను, నన్ను బట్టి నేను, నా కుటుంబాన్ని బట్టి నేను, మనకు మనం పరీక్ష చేసుకోవాలి తప్ప ఏనాడు దేవుడిని మనం ఏం చేయకూడదమ్మాయా, విడిచిపెట్టకూడదు, విసర్జించకూడదు. ఇక్కడ ఈ రహస్య బోధన వలన లేక విరుద్ధమైన బోధన వలన కొంతమంది ప్రభునే విడిచిపెట్టి వెళ్ళిపోతారు. అదే మాట యూదా కూడా 4వ వచనంలో అదే మాట గుర్తు చేసుకున్నాడు. యూదా 4వ వచనం, యూదా పత్రిక 4వ వచనం. ఏలయనగా కొందరు రహస్యముగా, ఇక్కడ పేతురు గారు అదే మాట అంటున్నారు, రహస్యముగా చొరబడి ఉన్నారనే మాట పేతురు అదే రాస్తున్నాడు. ఇక్కడ ప్రియులను గమనించాలి, ఈయన కూడా అదే, యూదా కూడా అదే రాస్తున్నాడు. రహస్యముగా చొరబడి ఉన్నారు. వారు భక్తిహీనులై ఉన్నారు. ఎలాంటి వారన్నా మోకరించరు, ప్రార్థన చేయరు, కళ్ళు మూసుకోరు ఉన్నారు. వారి పేరు చెప్తే మరలా లైన్లో నాకు ఫోన్ చేస్తారు. ఎందుకు ఆ సమస్య? అవన్నీ ఎందుకు? మనం ప్రార్థన లేదు, భక్తి లేదు, మోకాళ్ళ జీవితం లేదు, దేవుని చూడరు, దర్శనాలు లేవంటారు, దేవుడు మాట్లాడరు, దేవుడు వినరు, దేవుడు ఓ మాట చెప్పాలంటే విరుద్ధం, అంత విరుద్ధమే. మోకరిస్తే నాది భక్తి అంటారు. యేసుప్రభువే మోకరించారు. మరి యేసయ్య మనకు మాదిరా కాదా? అపోస్తలుడైన పౌలు బోధించారు. ఏమన్నాడు అపోస్తలుడైన పౌలు? నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి. క్రీస్తు నడిచినట్లుగా నేను నడిచాను, మీరు నన్ను పోలి నడుచుకోండి. బైబిల్లో ఉన్న భక్తులు మనకు మాదిరి. ప్రభువైన యేసు క్రీస్తే మనకు మాదిరి. మందల అడుగు జాగ్రత్త పరమగీతంలో ప్రియురాలు అడుగుతుంది ప్రియుడైన యేసుని. ఏమని అడుగుతుంది? నా ప్రాణ ప్రియుడా, నీ మందలు నీవు ఎచ్చట మేపుదువో, మధ్యాహ్నమున ఎచ్చట నీడకు తోలుదువో నాతో చెప్పుము. నేను ముసుగు వేసుకొనిన దానిపై నీ జతగాన్న మందల యొద్ద ఎందుకు ఉండకూడదు అంటే అప్పుడు ఏమన్నాడు? నా ప్రియురాలా, నీవు మందల అడుగు జాడలను బట్టి పోము. అలా పోము. అమ్మ చెప్పాలయ్యా, గొర్రెల మంద వెళ్తుంది, ఏముంటాయి? ఈ గొర్రె తగ్గిపోయింది, ఒకటే ఉంది, అలా చూస్తుంది, ఇలా చూస్తుంది. అది ఆ జాడ కనుగొని మరలా ఆ మందలోనికి వెళ్ళిపోతుంది. కాబట్టి మంద ఉంది మనకు బయట. పాత నిబంధన భక్తుల మంద ఉన్నది, క్రొత్త నిబంధన భక్తుల మంద ఉన్నది. క్రైస్తవ సంఘ చరిత్రలో ఎందరో భక్తులు నేటి వరకు భక్తులైన వారు ఉన్నారు. ఆ భక్తుల అడుగు చాలను కనుక్కొని మనం వెళ్ళాలి. మోకరించకూడదని వారి మాట విన్నావు. ఎందుకు మోకరించాలి? ప్రార్థన చేయకూడదు. మరి కొంతమంది నూనె వాడకూడదు. రకరకాల బోధలు. కాబట్టి ఆ బోధల వలన ఏం జరుగుతుందంటే చివరకు ఎవరిని విడిచిపెట్టే పరిస్థితి కలుగుతుందమ్మా? ప్రభువునే విడిచిపెట్టే పరిస్థితి. ఏది నిజమో ఏది కాదో తెలియని పరిస్థితి. చాలా వచనాలు మనకు కనబడతాయి. తిమోతికి రాసిన 2వ పత్రికలో 2వ అధ్యాయం 12వ వచనం చివరిలో త్వరగా. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. సహించిన వారమైతే
ఆయనతో కూడా ఏలుదుము. ఆయనను ఎరుగమంటే యేసు ప్రభువారు కూడా అంటారు, భూమి మీద ఎవరైతే ఆయన విడిచిపెట్టి పేతురు వల్ల మాకు యేసు ఎవరో తెలియదన్నారు. ఎక్కడైనా మీ బంధువుల దగ్గరికి వెళ్ళారు, మీ బంధువులందరూ బాగా అందరూ అఫీషియల్ కాకుండా వచ్చారు, ఈ రకంగా వెళ్ళారు. వాళ్ళ మధ్యలో నేను యేసు ప్రభువుని నమ్మానంటే ఏమనుకుంటారో అని ఎప్పుడైనా మనసులో కూడా అనుకున్నావా? నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను, నేను మందిరానికి వెళ్తున్నానంటే ఒక మాట అంటారు, ఏది కూడా పెడతారు, ఏమని? ఆ తక్కువ దేవుడు నమ్ముకున్నావా అంటారంటారా? అలా అంటారని చెప్పి వాళ్ళ ముందర నీవు యేసయ్యను అవమానపరుస్తావా? ఒప్పుకోవాలా? ఏమని ఒప్పుకోవాలి? ఇక్కడ మనుషుల ముందర ఎవరైతే ఒప్పుకోరో, సహించిన వాళ్ళైతే ఏంటి సహించాలి? దేవుడు నమ్మినందుకు కొంతమంది నిన్ను అవమానపరిచినా సహించుకోవాలి, కొన్ని శ్రమలు వచ్చినా సహించుకోవాలి. ఈ అన్నిటిలో సహించుకొని నీవు ఆయనను ఎరుగనన్నావా? శ్రమలకు తట్టుకోలేక, ఈ అవమానాలకు తట్టుకోలేక యేసుని ఎరుగనన్నావా? యేసు కూడా ఏమంటాడట? ఆయన వచ్చినప్పుడు ఏమంటాడు? రాత్రి వచ్చినప్పుడమ్మా వీళ్ళెవరో నాకు నీవే ఎరుగనంటే ఆయన కూడా అదే మాట్లాడతాడు. ఫస్ట్ నీవంటే ఆయన అంటాడు, ఫస్ట్ ఆయన అన్నాడు. అదే కదా, నీవు ఎరుగనంటే, మనం ఎరుగనంటే ఆయన కూడా మనల్ని ఎరుగనంటు. అదే మాట చాలా చోట్ల మనకు కనబడుతుంది. యోహాను రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయం 22వ వచనం, 2వ అధ్యాయం 22వ వచనం. మొదటి పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం. క్రీస్తు కాడని యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడబద్ధికుడు తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే అబద్ధి, క్రీస్తు విరోధి. కొంతమంది కుమారుని ఒప్పుకోరు, కుమారుని అసలు ఒప్పుకోరు, కుమారుని ఏమీ లేదంట. ఏమన్నా తండ్రిని కుమారుని ఒప్పుకునేవాడే నిజమైన బోధకుడు. ఒకవేళ తండ్రిని తక్కువ చేసినా నిజమైన బోధకుడు కాదు, కుమారుని తక్కువ చేసినా నిజమైన బోధకుడు కాదు. మరి కొంతమంది పరిశుద్ధాత్మను ఒప్పుకోరు. ఇంకో మాటలో చెప్పాలంటే, త్రిత్వమును నమ్మకపోతే ఆ బోధ కరెక్ట్ అయిన బోధ కాదు. అవకాశం ఉంటుంది. ఇవన్నీ బోధలు ప్రపంచంలో కలవచ్చు. మత్తయి సువార్త మనం చూసినట్లయితే 10వ అధ్యాయం 33వ వచనం. మత్తయి 10:33 ముగించు. ఎవడు నన్ను ఎరుగునను వాటిని పరలోకము పరలోకమందున్న నా తండ్రి ఎదుటను నేను ఎరుగను. గమనించాలి. వచ్చిన మనుషుల ఎదుట నన్ను ఒప్పుకుని వాడెవడో పరలోకమందున నా తండ్రి ఎదుట నేను వాడిని ఒప్పుకుని. ఎంతమంది ఉన్నది? అందరి ముందు ఏమొప్పుకోవాలి మనం? అమ్మ మా బంధువులు ఏమనుకుంటారో అని కాదు, ఎక్కడైనా ధైర్యంగా చెప్పాలేమో. మనుషుల ఎదుట, మనుషులు ఎవరైనా కావచ్చు, మీ బంధువులు కావచ్చు, మీ స్నేహితులు కావచ్చు, నన్ను అడుగుతూ ఉంటారు కొన్నిసార్లు ప్రయాణంలో, ట్రైన్లో వెళ్ళేటప్పుడు, సార్ మీరు ఏం చేస్తారు సార్? మరి కొంతమంది నేను చెప్పకుండానే వాళ్ళే చెప్పేస్తారు, మీరు పాస్టర్ గారా? మనుషుల ఎదుట ఎవడు ఒప్పుకుంటాడో వాళ్ళు మీరు ఏం చేస్తారంటే నేను జాబ్ చేస్తానని చెప్పండి. ఏం చెప్తాను? ఏం చెప్పాలమ్మా? నేను ఏం చెప్తాను? నేను సేవకుడు, పాస్టర్. పాస్టర్ మీరు పాస్టర్. ఒక రోజు ఒక ఆయన ఇంత చిన్న వయసుకి పాస్టర్ అంటే ముసలి అయిన తర్వాత పాస్టర్ అవ్వాలి, కానీ ఈ వయసుకి పాస్టర్ ఏంటి నువ్వు? దేవుడి యొక్క మహాకృపను బట్టి 25వ సంవత్సరానికే దేవుడు నాకు పాస్టర్ అభిషేకాన్ని ఇచ్చాడు. 25వ సంవత్సరం. దేవునికి మహిమ కలుగును గాక.
24వ సంవత్సరంలో వివాహం అయింది. 25కే పాస్టర్గా దేవుడు అభిషేకాలు ఇచ్చారు. చిన్న వయసుకి ఆయన పని చేయడానికి యాజకుడు, ప్రధాన యాజకుడైన యేసు దగ్గర ఆయన కుమారునిగా పనిచేయడం దేవుడు బాగా ఉంచారు. ఎక్కడైనా ఒప్పుకోవాలి, నీ ఒప్పుకోలేదంటే ఆయన అంటున్నాడు, ఎరగనంటే, నాకు తెలియదంటే నేను కూడా అక్కడ నాకు ఎవరో తెలియదు అంటారు. ఆయన పరలోకంలో ఎవరో తెలియదంటే మనం ఎక్కడికి వెళ్ళాలప్పుడు అమ్మా నరకానికి వెళ్ళవలసి వస్తుంది. హెచ్చువలి మార్కు సువార్త 8వ అధ్యాయం 38వ వచనం. మార్కు సువార్త 8:38 లాస్ట్. వ్యభిచారమును పాపమును చేయు ఈ తరము వారిలో నన్ను గూర్చి నా మాటలను గూర్చి సిగ్గుపడు వాడెవడు? వారిని గూర్చి మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై పరిశుద్ధ దూతలతో కూడా వచ్చినప్పుడు సిగ్గుపడునని చెప్పారు. ఇక్కడ రాకడలో సిగ్గుపడతారట. ఇలాంటి ప్రజలు మధ్యలో మనకున్నాము. వ్యభిచారమును పాపమును చేయు ఈ తరము వారిలో నన్ను గూర్చియు నా మాటలను గూర్చియు సిగ్గుపడు వాడెవడో వారిని గూర్చి మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై పరిశుద్ధ దూతలతో కూడా వచ్చినప్పుడు ఒప్పుకొనని వారిని గురించి ఏం చేస్తాడని ఆయన సిగ్గుపడతాడు. తీసుకుని వెళ్ళడు పరలోకానికి. రాకడ మేఘం ఎక్కించదు. కాబట్టి అనునిత్యము ఆయన ఎక్కడైనా ఆయన గురించి సాక్ష్యం సమరయ్య స్త్రీ దేవుడు మార్చగానే ఏమన్నది? ఊర్లోకి వెళ్ళి ఏం చెప్పిందమ్మా? ప్రకటిద్దునయ్యా ప్రతి చోటని ప్రేమ వార్త యేసయ్యా, ప్రతి చోటని సువార్త యేసయ్యా, ప్రతి చోటని సువార్త. దేవుడి మహిమ కలుగుగాక. ఆ ఊళ్ళోకి వెళ్ళి సువార్త ప్రకటించు. నీవు కూడా నీ బంధువులకు, నీ స్నేహితులకు, తెలిసిన వారందరికీ నమ్మిన దేవుని గురించి చెప్పు, ఒప్పుకో, ఎక్కడైనా ప్రకటించు. ఎవరో ఏమనుకుంటారని నీ దేవుని గురించి. పేతురు గారు అబద్ధము చెప్పినట్టుగా ఆయన మరలా క్షమాపణ కోరారు. కానీ ఎప్పటికీ నీవు అబద్ధము చెప్పవద్దు. దేవుని నమ్మాలని, దేవుని బిడ్డల నుంచి మందిరానికి వెళ్తున్నాను, ఒప్పుకో, దేవుని అంగీకరించు, తృణీకరించవద్దు, విసర్జించవద్దు, విడిచిపెట్టవద్దు. హత్తుకో దేవుని, పట్టుకో దేవుని, కడవరకు చివరి వరకు ప్రభు కొరకు జీవించి ఆయన రాకడకు రాజ్యంలో సిద్ధపడదాం. అటు భాగ్యము దేవుడు మనకు దయచేయగాక. ఇప్పుడు ఎవరు ఎరగనంటారో రాక మేఘం ఎక్కలేదు, గుర్తించుకుంటూ విసర్జించక ప్రభు వెంబడతాం. అందరూ మోకరించి ప్రార్థన